జూన్ 5th బచ్ విల్మోర్ అండ్ సునీతా విలియమ్స్ ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఫ్లోరిడాలో ఉన్న కేప్ కనరెవాల్ స్పేస్ స్టేషన్ నుండి బోయింగ్ న్యూ స్పేస్ షిప్ స్టార్ లైనర్ టెస్ట్ డ్రైవ్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం స్టార్ లైనర్ స్పేస్ షిప్తో మనుషులని సేఫ్గా స్పేస్ స్టేషన్కి తీసుకురావడం. ఇదంతా 8 రోజుల్లో పూర్తి కావాల్సింది. కానీ స్పేస్ షిప్లోకి వెళ్ళిన తర్వాత హీలియం గ్యాస్ లీకేజ్ ఇష్యూస్తో స్టార్ లైనర్ స్పేస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నాసా చెప్పిన దాని ప్రకారం ఇంకా అడిషనల్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ తర్వాతే వాళ్ళిద్దరూ ఆస్ట్రోనాట్స్ని భూమి మీదకు తీసుకురావడం సాధ్యమని తేల్చింది. అయితే వాళ్ళు సురక్షితంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే డాక్ అయి ఉన్నారని కూడా నాసా చెప్పింది. ఇదిలా ఉంటే స్టార్ లైనర్ లాంచ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. 2019లో మొదటిసారి, 2022లో రెండవసారి కూడా థ్రస్టర్స్ ఫైర్ అవ్వడంలో